వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇంకా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికలు రావడానికి ఇంకా 2.5 సంవత్సరాలు పైబడి సమయం ఉంది. అవసరం అనుకుంటే 2029 అని రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఆయన ఏమంటాడు, వచ్చే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మాదే, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటా ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు. కొంతమందినేమో కొన్ని నియోజకవర్గాల్లో పర్యటనలో భాగంగా మళ్ళీ గెలిపియండి అని చెప్తాడు. కొన్ని నియోజకవర్గాల్లోనేమో అసలు నీ టికెట్ రాహుల్ గాంధీ డిసైడ్ చేయాలా అంటాడు. ఇది అసలు ఒకదానికి అంటే ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు కనుక చూసినా విన్నా నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గతంలో పీసీసీగా పనిచేసినటువంటి నాయకుడు ఎందుకు ఇంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు పొజిషన్ ఏంటో ఆయనకన్నా తెలుస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట అంటుందను అంటే, ఇవాళట జగ్గారెడ్డి గారి దగ్గర మొన్న స్మార్ట్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులు ఇచ్చినటువంటి మీటింగ్లకు వెళ్ళి ఏం మాట్లాడతాడు, ఈయన రాజకీయాలకు చాలా అవసరం అని జగ్గారెడ్డి గారిని దూతుండు. జగ్గారెడ్డి గారికి సోపేస్తుండు ఏకంగా. ఎందుకు సోపేస్తుండు అంటే, ఒరిజినల్ కాంగ్రెస్ అంతా ఇవాళ తిరుగుబాటు ఎగరేస్తా ఉంది, తిరగబడతా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద సొంత పార్టీ నాయకులకి, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ట్రస్ట్ కోల్పోయింది. సో అందుకని జగ్గారెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్లు కూడా ఎడ తిరగబడతారో అని. ఎందుకంటే మొన్న జగ్గారెడ్డి గారు అన్నారు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి కలకలం రేపిని. ఆయన ఎప్పటి నుంచో కూడా ఆయన డిఫరెంట్ స్టైల్లోనే ఆయన స్టైల్లో ఆయన పోతుంటాడు. జగ్గన్న స్టైల్ డిఫరెంట్ కాబట్టి ఆ జగ్గన్నని దువ్వే కార్యక్రమానికి వచ్చిండు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఇవాళ చిన్నారెడ్డి గారు ఇట్లా మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఆయనను దువ్విండు. ఒకసారి ఆయన ఏం దువ్విండో చూడండి. చివరిగా ఒక్క మాట ముగించే ముందు దాని జగ్గన్న జర నిలబడా, జగ్గారెడ్డి గారు జర నిలబడమని జర గిట్ల ముందెళ్తున్నా. ఈయన మీ నాయకుడే కదా, నాకైతే ఫ్రెండు, నీకైతే నాయకుడేనా. నాకు 30 ఏళ్ళ నుంచి దోస్తినా. ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన నిలబడండి నేను కానీ, మా మహేష్ గౌడ్ కానీ, మా ఉత్తమన్న కానీ నిర్ణయించాం. జగ్గారెడ్డి కూడా నిర్ణయించలేడు. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. నేను కార్యకర్తలకు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంది, కాంగ్రెస్ పార్టీలో ఏది చేయాలన్నా రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు. అంతే కాబట్టి ఖచ్చితంగా మల్లికార్జున్ ఖర్గే ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో, ఏఐసిసికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుందో ఆ స్ట్రక్చర్ అంతా కూడా డమ్మీ స్ట్రక్చర్ అని చెప్పదలుచుకుండా అసలు మల్లికార్జున్ ఖర్గేని ఎందుకు పెట్టుకున్నట్టు. నిజంగా కూడా మీరు ఒక ఎస్సీ నాయకుడిని, సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించినటువంటి మల్లికార్జున్ ఖర్గేని కూడా మీరు సీఎం స్థాయిలో ఉండి ఇవాళ ఆయన అవమానం చేసినట్టు. వాస్తవానికి నిజంగా అవమానపరిచినట్టే కదా. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లను నేను డిసైడ్ చేయను, మహేష్ కుమార్ డిసైడ్ చేయడు, అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు అని మీరు చెప్తున్నారు అంటే, మరి మీ పార్టీకి సంబంధించి సర్వేలు ఉండవు, ఏముండవా? అంటే జగ్గారెడ్డి గారు ఒకసారి ఓడిపోయినరు, ఆయన నిజంగా కూడా చాలా కరుడుగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వాది కాబట్టి ఇవాళ ఎన్నికలు లేకపోయినా కూడా ఆయన ఇప్పుడు దూవుతున్నాడు, జగ్గారెడ్డి గారిని దూవుతున్నాడు. ఎందుకంటే మొన్న ఒక చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో దూవుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొండా సురేఖ గారికి చూడండి ఒకసారి. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మొన్న ప్రకాశాన్ని గెలిపించిండ్రో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. మళ్ళీ 2029లోట పరకాలలో ఈయనను గెలిపియాలట. రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని గెలిపియాలట. మరి కొండా సురేఖ గారి పరిస్థితి ఏంటి? పరకాల నియోజకవర్గంలో ఎప్పటి నుంచో వాళ్ళు గ్రౌండ్ సెట్ చేసుకున్నటువంటి కొండా సురేఖ గారి యొక్క కూతురు సంగతి ఏంటి? ఆమె బహిరంగంగా చెప్తా ఉన్నారు కదా, కొండా సురేఖ కూతురు ఎవరైతే కొండా సుష్మా ఉన్నారో ఆస్పిరెంట్ అని ఆమె ఇప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా ఉన్నారు. మరి ఆమె పరిస్థితి ఏంటి? గ్రౌండ్ వర్క్ చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ మీరు టికెట్ డిక్లేర్ చేసేసారు. అక్కడ పరకాల నియోజకవర్గంలో 2029లో రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని దీవించండి మీరు అవుట్ రేట్గా అక్కడ టికెట్ని డిక్లేర్ చేశారు. ఒకవేళ రేవూరి ప్రకాష్ రెడ్డిని కాకుండా ఇంకెవరైనా నిలబెడితే మీ మాట పోతుంది కదా. ఆలోచన చేసుకోవాలి కదా. ఇప్పుడేమి ఎన్నికలు లేవు కదా, ఏమి ఎన్నికల సభ కాదు కదా. ఇవాళ మీరు పోయింది అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులకి, ప్రభుత్వ డబ్బుతో
రూపాయి మాలాంటి ట్యాక్స్ పేయర్స్ కట్టినటువంటి పన్నులతో ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం అది. అదేమి రాజకీయ సమావేశం కాదు. ఇవాళ జగ్గారెడ్డి గారి గురించి మాట్లాడినా, రేవూరి ప్రకాష్ రెడ్డి గారి గురించి మాట్లాడినా మీరు పెట్టినటువంటి సభ ఏంటి? ప్రజలకు సంబంధించినటువంటి సభలు, ప్రజాధనంతో పెట్టినటువంటి సభలు. అదేమి మీ పార్టీ సొమ్ముతో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కాదే. అక్కడ వెళ్ళి టికెట్లు డిసైడ్ చేసుకోవడానికి. ఇవాళ అక్కడికి వెళ్ళేమో రాహుల్ గాంధీ గారు చెప్తారట, ఇక్కడికి వచ్చామో 2029లో మళ్ళీ దీవించండి అంటారు. అసలు కాంగ్రెస్ పార్టీలో మీ పరిస్థితి ఏం తెలుసా? చూడండి ఒకసారి, నేను చూపిస్తాను. ఇది కాంగ్రెస్ పార్టీలో మీ పరిస్థితి. మొన్న జరిగినటువంటి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, దామోదర రాజనరసింహ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఎవరు లీడ్ చేస్తున్నారు, ఎవరు ప్రిసైడ్ చేస్తున్నారు ఈ మీటింగ్ని? మధ్యలో కూర్చొని ఈ యొక్క మీటింగ్ని ప్రిసైడ్ చేస్తుంది చల్లా వంశీచంద్రెడ్డి గారు. మరి వంశీచంద్రెడ్డి గారు సిడబ్ల్యూసి మెంబరు, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎంపీగా ఓడిపోయింది అనుకోండి, అది వేరు విషయం. అది సొంత జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయనను గెలిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఇవాళ అక్కడ డీకేఆర్న గెలిచింది. ఇవాళ మీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఇది. దీన్ని కూడా మీరు కవరప్ చేసుకుంటా ఉన్నారు. ఎట్లా? ఇది కాదు మీరు రౌండ్ టేబుల్ అది ఫోటో ఇటువైపు నుంచి తీసిరని మీ వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. కానీ వాస్తవం ఇదే. కాంగ్రెస్ పార్టీలో మీ పరిస్థితి అదే. మీరు అనుకుంటున్నట్టుగా ఇవాళ టికెట్లు డిసైడ్ చేసే పొజిషన్లో మీరు లేరు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా మీరు ఉండే కాబట్టి మీరు డిసైడ్ చేసి ఉండొచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తిగా చెప్పు చేతల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఇవాళ మీ ఈ యొక్క వ్యవహారాలన్నీ కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. మీ చేస్తున్నటువంటి అరాచకాలు, మీ మీద ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్, మీ యొక్క ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రశాంతంగా ఉంది చెప్పండి? ప్రతి నియోజకవర్గంలో లొల్లులే కదా. ఎల్బీ నగర్ నుంచి మొదలుకుంటే భువనగిరి దాకా లొల్లులే, అటు కామారెడ్డి నుంచి మొదలుకుంటే ఇటు వనపర్తి దాకా లొల్లులే. ఇంకెక్కడ ప్రశాంతంగా ఉంది కాంగ్రెస్ పార్టీ? అల్లకల్లోలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరట ఇవాళ మళ్ళీ ప్రజల్ని ఆశీర్వదించండి అని అడుగుతారు. ఇవాళ మీ పార్టీ గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఇవాళ వస్తున్నటువంటి సర్వేలు చూస్తూ ఉంటే మీ పార్టీ గ్రాఫ్కి డబుల్గా ఇతర పార్టీల గ్రాఫ్లు, గులాబీ గ్రాఫ్ పుంజుకుంటా ఉంది. మరి మీరు దాని మీద దృష్టి పెట్టకుండా మీరు జగ్గారెడ్డిని దువ్వటం, జగ్గారెడ్డి గారికి ఏమో రాహుల్ గాంధీ పేరు చెప్పటం, అంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకోవాలి? ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలకి, ఓహో రాహుల్ గాంధీ గారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటారు రేవంత్ రెడ్డి గారు అని. నిజంగా రాహుల్ గాంధీ గారు చెప్తుంటే నడుచుకుంటున్నారా, లేకుంటే మీరు రాహుల్ గాంధీ గారిని డిక్టేట్ చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు? అర్థం కానటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ కూడా ఉంది. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు చెప్పినట్టు వింటున్నారని అనుకుంటున్నారు, కానీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మీకు కూడా పడతలేదన్న విషయం సోషల్ మీడియా కూడా కూస్తోంది. ఇవాళ నిజంగా అన్నీ సవ్యంగా ఉంటే ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఎందుకు? మరి మీరు మొన్న చిట్చాట్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా ఇవాళ ఎంత దుమారం రేపినాయి పొలిటికల్ సర్కిల్స్లో. ఇవన్నీ తెలిసి కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మీ మీద ఎంత రివోల్ట్ వస్తుంది. ఇవాళ నివురు కప్పిన నిప్పులాగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అది ఎప్పుడు విస్ఫోటనంగా బ్లాస్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పటికే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, చిన్నారెడ్డి లాంటి వాళ్ళు అవుట్ స్పోకన్గా మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఏ విధంగా మోసం జరిగిందో ప్రజలు చర్చించుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా మీ పార్టీ బండారం, మీ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవహారాన్ని బయట పెడతా ఉన్నారు డే 1 నుంచి. ఇంకేం కావాలి? ఎక్కడ ప్రశాంతంగా నడుస్తోంది మీ పార్టీ చెప్పండి? ఎక్కడన్నా డిసిప్లినరీ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఆయనే ఇవాళ బయటకు వచ్చి మీ యొక్క బండారం బయట పెడతా ఉంటే, ఇంకా మీరు టికెట్లు డిసైడ్ చేసి 2029లో మాదే అధికారం అని భ్రమంలో బతుకుతున్నారు చూసిరా, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే ఇలా ప్రజల్లో తిరుగుబాటు ఉంది, మీ పార్టీ లీడర్లో తిరుగుబాటు ఉంది. 6 గ్యారంటీలో హామీలు అమలు కాక ఇవాళ ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. 22A షెడ్యూల్లో నిషేధిత జాబితాలో హైదరాబాద్ని మీరు మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్ జాబితాలో పెట్టారు. ఇవాళ లక్షలాది ఇల్లులు, వాళ్ళ ప్రైవేట్ ఆస్తులు పోతాయని ఒక ఆందోళన, భయం ఇవాళ హైదరాబాద్ నగర వాసుల్లో బెంబేలెత్తిస్తా ఉంది. కనీసం మీకు అటువంటి ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ టికెట్లు, ఎన్నికలు రాలేదే ఇంకా, అప్పుడే టికెట్లు డిసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఇది ఎక్కడికి పోతా ఉంది, మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కదా. మరి ఇటువంటి సందర్భాల్లో మీరు అసలు ఏం చేయదలుచుకున్నారు? ఒకవైపు హైడ్రానేమో సోషల్ మీడియాలో పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తారు, అక్కడేమో అసలు విషయం లేదు, ఇష్టం వచ్చినట్టుగా హైడ్రా చేసుకుంటా పోతోంది. ఇంకోవైపు ఏమి 22Aకి సంబంధించి మేము అసలు అధికారికి చెప్పలేదంటారు. అధికారులు ఏమో 22A లిస్టులో నిషేధిత జాబితాలో ప్రైవేట్ ఆస్తులన్నీ పెడతా ఉన్నారు. వాటి మీద కనీసం శ్రద్ధ మీరు చూపించట్లా. వాటిని తీసేయాలంటే ఎంతసేపు తీసేయకూడదండి? ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా పెద్దలుగా.
ఇలా రైతులు రోడ్లకు ఎక్కుతా ఉన్నారు. మొన్న బొమ్మరాజ్పేట అయినా, నిన్న బొల్లారం దగ్గర ఉన్నటువంటి రైతులైనా మా భూములు అకారణంగా పోతా ఉన్నాయని వాళ్ళు రోడ్లకు ఎక్కుతా ఉన్నారు. ఇలా ధరణి పోర్టల్ని మీరు పెద్ద ఎత్తున ఒక బూచిలాగా, ఒక షాడోలాగా, ఒక భూతంలాగా చూపించి రైతుల ఓట్లు దండుకొని ఇలా భూభారతిని తీసుకొచ్చి మేము అసలు పాత వెబ్సైట్ని ఏమీ మార్చలే, యాస్టీస్గా ఉంది, పేరు మార్చినామని చెప్పుకున్నారు. గొప్పగా చెప్పారు కదా మీరు. భూభారతి మేము న్యాయం చేస్తాం, కొత్త వెబ్సైట్ తీసుకొస్తాం, ధరణిని గంగలో కలుపుతాం. ఎడగలిపారు గంగలా? అదే భూభారతిలో మళ్ళీ అవే రైతులకు అయ్యే సమస్యలు కదా. మరి మీరు తీసుకొచ్చినటువంటి మార్పు ఏందో నాకైతే అర్థం కావట్లా. మీరు మార్పు తీసుకురాకపోగా, ఇవాళ హామీలు అమలు చేయలేకపోగా, మీరు మళ్ళీ టికెట్ల విషయంలో అప్పుడే లొల్లి షురూ చేసిర్రు. నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏం చేయదలుచుకుందో మీరు చెప్పండి మిత్రులారా. మీ ఎప్పటికి కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.